నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. 25 ఏళ్లుగా బాలకృష్ణను ఎవరూ చూపించని విధంగా తాము 'డాకు మహారాజ్'లో చూపించామని చెప్తున్నారు దర్శక నిర్మాతలు బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశి. ఎంటర్టైన్మెంట్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్తో పాటు విజువల్స్ కూడా సరికొత్తగా ఉంటాయని వారు తెలిపారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని దర్శకుడు బాబీ చెప్పారు. జనవరి 2న హైదరాబాద్లో ట్రైలర్ను, 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాటను, 8వ తేదీ విజయవాడ లేదా మంగళగిరిలో గ్రాండ్ ఫంక్షన్ చేస్తామని నిర్మాత నాగవంశి చెప్పారు. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నాగవంశి సినిమా ట్రైలర్ జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇలాంటి క్రమంలో సినిమా రన్ టైంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'డాకు మహారాజ్' ఫైనల్ రన్ టైం మేకర్స్ లాక్ చేశారట. ఈ సినిమాకు 2 గంటల 24 నిమిషాల్లో ఫైనల్ కట్ పూర్తయిందని, టైటిల్, క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్లన్నింటినీ కలుపుకొని సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటివరకు అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు. కాగా బాలయ్య ఈ సినిమాలో డబుల్ షేడ్స్లో సరికొత్త లుక్స్లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానుంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర, ఈ సినిమాలోని యాక్షన్ గురించి దర్శకుడు బాబీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. 'డాకు మహారాజ్' చిత్రంలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, సైలెంట్గా ఉన్నట్లు కనిపించే బాలయ్య పరిస్థితులను బట్టి విధ్వంసకరంగా మారుతాడని, ఆయన చేసే యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం ఈ సినిమాలో ఉండబోతుందని ఆయన తెలిపాడు. హాలీవుడ్లో 'జాన్ విక్' చిత్రం తరహాలో ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ కనిపిస్తుందని బాబీ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. మరి విడుదల అయ్యాక ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.